నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన తూర్పుకాపు నాయకులు. గౌరీదేవి ఉత్సవ అన్న సమారాధనలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. డెబ్బై 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ. బ్రహ్మకుమారి స్వారి కార్తీక వన సమారాధనకు హాజరైన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ. ఆల్ ఇండియా తూర్పుకాపు జాతీయ నాయకులు పీసీసీ చంద్రమోహన్, బొబ్బిలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరిడా అప్పలస్వామి నాయకులు మంగళవారం తాడేపల్లిగూడెం విచ్చేసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్గా ఎంపికైన బొలిశెట్టిని సన్మానించారు. వీరికి తాడేపల్లిగూడెం తూర్పుకాపు సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చాపల రమేష్, వై లక్ష్మీనాయుడు, పత్తివాడ కొండయ్య, బైరెడ్డి కొండయ్య, బైరెడ్డి సూరిబాబు, నరసింహ, కోటేశ్వరరావు, మహేష్, త్రిమూర్తులు, తవిటి నాయుడు, హేమంత్, కొండ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడులో గౌరీదేవి ఉత్సవాలు వెలమ యువజన సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మంగళవారం భారీగా అన్న సమారాధన జరిగింది. ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ విచ్చేయగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్, పసల అచ్యుతం తదితరులు హాజరయ్యారు. కాగా అన్న సమారాధనలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సమర్పించిన చీరలను వేలం నిర్వహించగా మహిళలు పాల్గొని ఆ చీరలను పాడుకున్నారు. కాగా నూతనంగా నిర్మిస్తున్న గౌరీదేవి ఆలయాన్ని ఫిబ్రవరితో ప్రారంభించినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అత్యంత ప్రతిష్టాకరమైన గౌరీదేవి ఆలయం ఇక్కడ నిర్మాణం కావించబడుతుంది. ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈవేళ పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతూ ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మరి సంఘం ఆలయాన్ని నిర్మించడంలో కృతకృత్యులయ్యారు. మరి ఈవేళ ఆలయం ఎంతో వైభవోపేతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ గౌరీదేవి ఆలయానికి ఒక వెలుగు వస్తుంది. ముఖ్యంగా ఈ కమిటీ మరి అహర్నిశలు కష్టపడి ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా మరి చందాలు వసూలు చేయడంలో కానీ మరి దానికి అభివృద్ధి నిధులకి సాధించడంలో కానీ మరి కృతకృత్యులైనారని చెప్పి చెప్పక తప్పదు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఆ గౌరీదేవి ఆశీస్సులతోటి
ఈ పెంటపాడు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మరి ఆ భక్తులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెరసిల్లాలని, ఆ గౌరీదేవి ఆలయం ఎప్పుడూ కూడా అతి ప్రతిష్టాత్మకంగా మరి ఇక్కడ వెరసిల్లాలని చెప్పి కోరుకుంటూ, గౌరీదేవి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా మరి పూర్వకాలం నుంచి గ్రామీణ ప్రాంతంలో, రైతాంగ ప్రాంతంలో మరి ఎంత విచిత్రం అంటే, గౌరమ్మని ఒక వరిదుబ్బు నుంచి మరి దాసవారి కుటుంబం నుంచి తెచ్చి ఇక్కడ ఆ పూజా కార్యక్రమాలు ఇక్కడ చేసి మరి 9 రోజులు మన తాడేపల్లిగూడెం తాలూకాలోనే ఈ గౌరమ్మ ఉత్సవాలు పల్లె ప్రాంతంలో ఇంత అందమైన ఉత్సవం ఆడబడుచులు, గ్రామాల పెద్దలు అందరూ కూడా ఏకోన్ముఖులవి వైభవోపేతంగా విద్యుద్దీకరణ అలంకరణలో మరి గౌరమ్మ ఉత్సవాలు జరుగుతాయి. మరి ఈ గౌరమ్మ ఉత్సవాల్లో మరి ఇప్పుడే పెద్దలు చెప్పారు, బాధ్య గారు అందరూ కూడా మరి కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి అవనివ్వండి, విరాళాల రూపాయలు అవనివ్వండి, మన ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాకరమైన ఆలయంగా రాతి కట్టడంతో ఆ రాయి కూడా మరి అత్యంత శిల్పులతోటి వైభవోపేతంగా ఆలయ నిర్మాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా అతి వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు ముగింపు జరిగినాయి. ఈరోజు కార్తీక మాసంలో అమ్మవారి అన్న సమారాధన నిర్వహించడం ప్రతి ఏటా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం అన్న సమారాధన భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకొని, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా ఇవాళ అన్న సమారాధన 10,000 మందికి పైగా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మా యలమ యోజన సంఘం, మా కమ్యూనిటీ అంతా కూడా, కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కొక్కరు కూడా సహకారంతో ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఈ గౌరీమాత మన నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలుగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కొక్కరు కూడా చాలా సుఖ సంతోషంగా ఉండాలని, అలాగే గుడి ప్రతిష్ట కూడా రాబోయే ఫిబ్రవరి నెలలో అనుకుంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు స్థానిక తాలూకా ఆఫీస్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్ రావు, కొలుకులూరి ధర్మరాజు, చెన్నా జనార్దన్, బొద్దాని శ్రీనివాస్, చామన సూర్యచంద్రరావు, వట్టి బుజ్జి, నీలం నాగభూషణం, బండారు నాగు, గారపాటి వీరకుమార్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశిష్ట భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మేధావి అంటూ కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయుల నుంచి 2.5 శతాబ్దాల పాటు ఈ దేశాన్ని ఏలినటువంటి ఆంగ్లేయుల నుంచి విముక్తి కలిగించాలని ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ముందుకు తీసుకెళ్ళటానికి ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం ఈ యొక్క భారతదేశానికి దిశ నిర్దేశించాలన్నటువంటి సంకల్పం 1946లో రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దానికి చైర్మన్గా ఉండటం జరిగింది. ఆ తర్వాత దీనికి ముసాయిదా కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడానికి
ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ యొక్క రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే 1946లో స్టార్ట్ చేసినటువంటి ఈ రాజ్యాంగ పరిషత్తు 1959 నవంబరు 26న పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో చాలా అస్తవ్యస్తమైన పరిస్థితులు, బడుగు బలహీన వర్గాలు అణిచివేసి అంటరానితనంతో ఉండే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మన బిఆర్ అంబేద్కర్ని ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ స్టడీ చేసి భారతదేశాన్ని భిన్న సంస్కృతి, భిన్న మతాలు ఉన్నటువంటి దేశం కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా, అలాగే స్వేచ్ఛ, అలాగే సమన్యాయము, సౌహృదభావ వాతావరణంతో ఉండేటువంటి ఓ రాజ్యాంగాన్ని నిర్మించాలని చెప్పడం జరిగింది. దానికి బిఆర్ అంబేద్కర్ వేళ ఏదైతే రాజ్యాంగాన్ని ఆయన ఏర్పాటు చేశారో అవి వేళ ప్రపంచ దేశాలను కూడా ఎంతో కొనియాడి ఆయన ఒక రాజ్యాంగాన్ని వాళ్ళ యొక్క దేశాల్లో ఫాలో అవుతున్న సందర్భం ఇది. అటువంటి పవిత్రమైన రాజ్యాంగాన్ని వేళ మనం ఇంత ఘనంగా చేసుకున్నామంటే ఆ రోజున బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి త్యాగం, ఆయన చేసిన కృషి అని చెప్పాలి. భారత రాజ్యాంగం మరి పార్లమెంట్ ఆమోద పొంది అమలులోకి వచ్చినటువంటి రోజు, ఈ రోజుకి 75 సంవత్సరాలు నిండినటువంటి శుభ సందర్భంలో మరి భారత రాజ్యాంగం ఇంత పవిత్రంగా ఉండటానికి, దీని వెనకాల జాతి సమైక్యంగా ఉండటానికి, ప్రజాస్వామ్యం నిలబడటానికి మూల కారణమైనటువంటి మరి అంబేద్కర్ గారిని ఒక్కసారి స్మరించుకుంటూ ఈ రోజున మరి భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శం. విభిన్న మతాలు, విభిన్న వ్యక్తిత్వాలు ఉన్నటువంటి భారతదేశం సమిష్టిగా ముందుకెళ్ళడానికి మరి ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి ఒక చట్టాన్ని రూపొందించుకుని దాన్ని అమలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి మన భారతదేశం యొక్క గౌరవం మరి ప్రపంచ దేశాల్లో ఇనుముడింపుతుందంటే దానికి మూలాధారం ఇవాళ మన రాజ్యాంగం. అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, విభిన్న జాతులు, రకరకాల అయినటువంటి సంస్కృతి ఉన్న దేశం మనదే. అందుమూలంగా స్వాతంత్ర్యం సాధించిన ఎంతోమంది త్యాగదారులు అందరూ కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ రాజ్యాంగం రచించేదానికి వారిని ఒక టీంతో పురమాయించడం జరిగింది. దానిని ఎంత గొప్పగా అంటే ఇవాళ వరకు కూడా మనం ఇంత గౌరవంగా ప్రపంచ దేశాల ముందు మనం జీవిస్తున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగమే అనే చెప్పుకోవాలి. మరి ఆనాడు మరి అన్ని వర్గాలకి సమంగా ఏదైతే అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన మీరు చూసే ఉంటారు. అలాగే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కూడా మరి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పుకోక తప్పదు. మరి కళ్ళబొల్లి మాటలతో సూపర్ 6 అనే ఒక అబద్ధపు హామీలతో మరి ప్రజలను నమ్మించి మరి నట్టేట ముంచిన ఈ కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ వెనక్కి నెట్టేసింది. తాడేపల్లిగూడెం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లీగల్ అథారిటీ చైర్మన్ షేక్ సికిందర్ భాషా, న్యాయమూర్తులు ఎస్ సూర్యకిరణశ్రీ, అరుంధతిలు, ఎంఎల్ఎస్సి నామినేటెడ్ మెంబర్ సిరిగినీడి విజయకృష్ణ, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గీతారెడ్డి, ఉపాధ్యక్షులు కంకట శ్రీనివాస్, స్పోర్ట్స్ సెక్రటరీ నయనాల నారాయణస్వామి, న్యాయవాదులు పాల్గొన్నారు. లక్షలాదులకి, అంగవికలాదులకి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి న్యాయం అందించాలనే ఉద్దేశంతో 1997లో యాక్ట్ ఏర్పాటు చేయడం, దాని నిమిత్తం సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా రాజీకి అమోఘ ప్రతిదీ కూడా రాజీకి పడేలాగా క్లైంట్లతో మాట్లాడి న్యాయవాదులను మనం కానీ న్యాయవాదులు కానీ క్లైంట్లతో మాట్లాడి కృషి చేసి అతి ఎక్కువ మొత్తంలో రాబోయే లోకాలతో
సివిల్ మరియు క్రిమినల్ అలాగే క్రిమినల్ కేసులు కూడా రాజకీయంగా మన బాలకృష్ణులందరూ కూడా పోటీ సాగించాలని కోరుకుంటున్నాం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం తాడేపల్లిగూడెం కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ప్రకాశ్రావు పాలెంలోని తోటలో కార్తీక వన సమారాధన వేడుకగా జరిగింది. బ్రహ్మకుమార్ ఉదయ్ కిరణ్ బాబావారి సేవలో పుట్టి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను కార్తీక వన సమారాధనగా మార్చారు. జిల్లా నలుమూలల నుండి బ్రహ్మకుమారి కేంద్రాల నుండి నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పట్టణ మాజీ చైర్మన్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. ఈతకోట తాతాజీ చేతుల మీదుగా గూడెం బ్రహ్మకుమారి కేంద్రం నిర్వాహకులు బీకే రమాదేవి నిర్వహణలో సత్కారం, కేక్ కటింగ్ చేశారు. నిడదవోలు నిర్వాహకురాలు శశిరేఖ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ యొక్క కార్తీక మాసంలో కుటుంబ సమేతంగా అదొక కలయికలా కలిసి అందరూ కూర్చుని మరొక సంవత్సరంలో ఒకసారైనా సహభక్తి భోజనాలు చేయడం చాలా గొప్ప విశేషం. ఇప్పుడు అందరూ మరి ముఖ్యంగా ఈ మన అక్కయ్యలు అన్నయ్యలు ఏదైతే మన బ్రాహ్మణ మన ఉందో బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అందరూ నేను కూడా ఒక సభ్యుడని గట్టి నమ్మకం నాకు ఎందుకో ఇక్కడ వచ్చిన నా జీవిత శైలి కూడా మారిందన్న ఆనందం. నేను మౌంట్ ఆబ్ కూడా వెళ్ళి మౌంట్ ఆబ్లో కూడా వారం రోజుల ముందు వచ్చాను. నేను అక్కడ కూడా నేను వెళ్ళి కలిసి ఇక్కడ 10 సంవత్సరాలు వద్ది అప్పటి నుంచి కూడా నాకు చాలా భక్తిభావం ఈ కేంద్రం మీద. నేను చైర్మన్ ఉండగా ఆ బిల్డింగ్ కూడా పర్మిషన్ ఇచ్చి దానికి వితౌట్ ట్యాక్స్ అనేసి ఆ రోజుల్లో పెడతాం కూడా జరిగింది. ఈ రకంగా ఒక మంచి జ్ఞాన మన భక్తి రెండు కలిసి వచ్చేలాగా మానవుడికి ఏదైతే ఉందా ఉదయం నుంచి సాయం దాకా వివిధ రకాల సమస్యలతో ఎన్నో రకాల టెన్షన్లతో కుటుంబ సమస్యలు అనుకోండి, వ్యాపార సమస్యలు అనుకోండి, ప్రజా సమస్యల మీద ఉంటాం. అవన్నీ కూడా మనకి తీరి భగవంతుడి సన్నిధానంలో కూర్చొని ఒక 10 నిమిషాలు మనం మెడిటేషన్ చేసుకుంటే యోగాలోకి వెళ్తే అవన్నీ పరిపూర్ణమయ్యి ఎవరితో బాబా మాటలు మంచి మాటలు వింటే అందరికి కూడా ఎక్కడ లేని ఉపనయనం కలిగి మనశ్శాంతి కలిగి ప్రశాంత జీవితం దొరుకుతుంది. బ్రహ్మకుమారి ఉదయ్ కిరణ్ నా యొక్క లౌకిక జన్మ తాడేపల్లిగూడెంలో జరిగింది. అలాగే అలౌకిక జన్మ కూడా తాడేపల్లిగూడెంలోనే 1999లో బాబా నన్ను దత్తత తీసుకున్నాడు. ఎంతంటే చాలా అద్భుతం అనమాట. చంద్రకాంత్ అక్కయ్య, నీలిమ అక్కయ్య ఉన్నారు. అప్పుడు విజయవాడ అలాగే వరంగల్ నుంచి అక్కయ్యలు వచ్చారనమాట. సవితా బెంజీ, శాంతా బెంజీ చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారనమాట. అప్పుడు 60,000 ఖర్చు పెట్టారు చెప్పారనమాట చంద్రకాంత్ అక్కయ్య. మీకోసం 60,000 ఖర్చు పెట్టాను, మీరు దానికి సేవ చెయ్యాలి అని చెప్పారనమాట. నవంబర్ 4th అక్కయ్య ఇదే స్వీట్ పెట్టి నీది బర్త్డే ఈ రోజు నీది అన్నారు. ఇదేంటంటే నాది డిసెంబర్ 5 కదక్క బర్త్డే అంటే, కాదు నీది భగవంతుని నువ్వు దత్తత తీసుకున్నాడు ఈరోజు, ఇది అలౌకిక బర్త్డే కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఈ రోజు మర్చిపోవద్దు అన్నారు అక్కయ్య. ఇంకప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా బర్త్డే జరుపుకున్నా. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘ 73వ కార్తీక వన సమారాధన తెరికిచెర్లలోని అత్తింటి సుబ్బరాజు మామిడి తోటలో మంగళవారం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కోన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, బడుగు వెంకటేశ్వరరావు, ఎరుబండి సతీష్, లింగంపల్లి గాంధీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొర్లేపల్లి రాము, సెక్రటరీ నున్న సుందరం, భోగవల్లి రమేష్, రాంపండు, వబిలిశెట్టి నటరాజ్, పాబోలు రాజగోపాలం, పొన్నగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళిని ఆర్యవైశ్య సంఘం తరపున సత్కరించారు. తొలుతగా దామోదర పూజ, సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలకు, మహిళలకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఆర్యవైశ్యులు కుటుంబంతో సహా పాల్గొని రోజంతా ఉండి ఉత్సాహంగా గడిపారు. మరి కార్తీక వన సమారాధన అనగానే మరి అందరికీ కూడా ఉత్తేజం, ఆనందం. ఎందుచేతంటే ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా ఈ రోజున అన్ని మరిచిపోయి మనందరం కూడా చక్కగా ఒక చక్కటి వాతావరణంలో మరి ఈ రోజు ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటాం.
అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి మా సోదరుడు పద్మనాభం మురళి గారికి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిగా, ఆర్యవైశ్య సోదరుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వలన బాబ్జీ గారి నాయకత్వంలో, అలాగే ఏదైతే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆయనకు ఆర్యవైశ్య రాష్ట్ర డైరెక్టర్గా తెలుగుదేశం పార్టీ గౌరవించిందన్న సంగతి మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఏం చేద్దంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారిని గౌరవించే బాధ్యత నాయకులకు, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూడా మరి ఎంతో గౌరవంతో పద్మనాభం మురళి చేసిన కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర డైరెక్టర్గా ఇచ్చి, మరి మీ ఏదైతే ఆర్యవైశ్య సోదరుల యొక్క సమస్యలు కానీ, ఏదైతే మీకు కావాల్సిన మీకు రావాల్సిన డిమాండ్లు కానీ అన్నీ కూడా ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి దగ్గర, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాణిని వినిపించి మీకోసం కష్టపడటానికి మురళిని ఈరోజు ఒక డైరెక్టర్గా, రాష్ట్ర డైరెక్టర్గా ఎన్నిక చేయడం జరిగింది. పెద్దలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మండలం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కానీ, అలాగే ఆ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా సంవత్సరానికి ఒక రోజు కార్యక్రమం చేసుకుంటూ చాలా ఆనందకరం. అందరూ కూడా భోజనం చేసి చక్కగా ఈ గిఫ్ట్లు కూడా కొన్ని 4 వరకు ఉండి టిఫిన్లు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఆర్యవైశ్య సంఘం 73వ కార్తీక వన సమారాధనకు మరి ఆహ్లాదమైన వాతావరణంలో ఇంతటి చక్కగా మీరందరూ విచ్చేసినందుకు కూడా సంఘం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎన్నో కార్యక్రమాలు మన ఆర్యవైశ్య సంఘం కొల్లేపర రాము గారు, మరి అలాగే సుందరరావు గారు, అలాగే బాగుల రమేష్ గారు, వీళ్ళ యొక్క టీము అందరూ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తూ, అలాగే ఈ కార్యక్రమాలన్నీ వెనక ఒక మన గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగడం మనందరూ కూడా అదృష్టం. మరి పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి కార్యక్రమానికి కూడా విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ 73వ వన సమారాధన శ్రీ ఆర్యవైశ్య సంఘం వారి ద్వారా ఈ సుబ్బరాజు గారి తోటలో పెట్టడం జరిగింది. కాబట్టి మరి దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళు మొదటగా శ్రీ చలంచల్ల మురళి గారు, చలంచల హరి గారు, అలాగే మా గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు గారు, అలాగే మా నటరాజు గారు, అలాగే ఇప్పుడు మన కైకురం టైగర్ కోనా సీను గారు, అలాగే గమ్మిని సుబ్బారావు గారు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ కార్యక్రమానికి బాగా విరాళాలు ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటూ, సామాన్య వ్యక్తిగా ఉన్న నాకు ఈ రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడం సామాన్య కార్యకర్త కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీలో నిదర్శనం. ఈ వైశ్య కార్పొరేషన్లో ఓన్లీ అర్హులైన పేద వైశ్యులకి లోన్లని ఇస్తామని జరుగుతుంది. దీంట్లో 80% కార్పొరేషన్ పెట్టుకుంటే 20% బ్యాంకు లోను ఇస్తాం జరుగుతుంది. ఇది ఓన్లీ పేద వైశ్యులకి ఈ పథకం అమలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. ఈ మామూలుగా ఏ ప్రాజెక్టులైనా సరే పేదవాళ్ళు ఉన్నారంటే 10% జరిగే కార్యక్రమం ఉండేది పూర్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 100 మంది అంటే 100 మందికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. నాకు ఈ పదవి వస్తానికి 100% కారణం కూడా శ్రీ వలవల బాబ్జీ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యువశక్తితోనే దేశాభివృద్ధి సాధ్యం అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. ఏపీ నిట్లో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అన్నారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఉన్నత విలువలతో రచించి రాజ్యాంగపితగా ఖ్యాతి గడించారన్నారు. డిఎన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగంపై క్విజ్ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా ఆచార్యులు డాక్టర్ వినోద్ కుమార్ రాజా, డాక్టర్ సౌమ్య జోస్ వ్యవహరించారు.
కార్యక్రమంలో డిఎన్లు డాక్టర్ ఎన్ జయరాం, అసోసియేట్ డిఎన్ డాక్టర్ వి సందీప్, ఆచార్యులు రమేష్, కిరణ్ కుమార్, సిహెచ్ శ్రీలత, నగేష్ భట్టు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందితో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈలు, డిఈలు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఆవిర్భించే ముందు మనకి బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి వారు మన దేశాన్ని ఆక్రమించుకుని మనం బానిసత్వ బతుకుల నుంచి విముక్తి పొందడానికి స్వతంత్రం వచ్చినప్పటికీ మనం పాలించుకోవడానికి ఒక చట్టం, ఒక రాజ్యాంగం ఉండాలనే మంచి సంకల్పంతో ఒక రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది ఉండి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం వహించి ఈ భారత రాజ్యాంగాన్ని 1949 జనవరి 26ని కంప్లీట్ చేసినప్పటికీ అది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి తీసుకురావడం. అప్పటి నుంచి మన భారతదేశంలో మనంతా భారతీయ పౌరులు, ప్రతి ఒక్కరూ చట్టానికి సమానులు, ప్రతి ఒక్కరూ చట్టం ముందు అందరూ సమానులే, అందరూ చట్టానికి లోబడి ఉండాలి అనేది రాజ్యాంగం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పురపాలక సంఘంలో 1965 ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం ఉంటుంది. ఎవరు పనిచేసినా చట్టానికి లోబడే పనిచేయాలి. మన పురపాలక సంఘంలో ఏది చేసినా ఆ చట్టంలో ఉండే రూల్స్ని బట్టే చేయాలి. నేను వచ్చాను నా చట్టం నీ చట్టం అనేది కాకుండా ఒక పురపాలక చట్టంలో మనం పనిచేస్తున్నాం. అలాగే భారతదేశ రాజ్యాంగం కింద అందరూ పనిచేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ రాజ్యాంగం అమలు జరపడానికి ఎంతోమంది కృషి చేసి మన భారత రాజ్యాంగం అంటే ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద రాజ్యాంగం మంది. మన రాజ్యాంగాన్ని చూసి చాలా దేశాలు వాళ్ళ యొక్క రాజ్యాంగాలు మార్చుకుని మన రాజ్యాంగం చాలా బాగుందని మనల్ని అప్రిషియేట్ చేసిన దినాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఈ రోజుని మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనకి చాలా అదృష్టం. అలాగే దీంట్లో ఒక ప్రతిజ్ఞ కార్యక్రమం అంటే మన రాజ్యాంగంలో మనం అంతా ఏ స్థితికి వెళ్ళాలి అంటే అందరూ సమానత్వంగా ఉండాలి, అందరూ సమాన స్థితికి వెళ్ళాలి, అందరికీ సమాన భావం ఉండాలి అనేవన్నీ రాజ్యాంగంలో ఉంటాయి. ఇవన్నీ మనం అమలు జరుపుతాము, మేమందరం ముందుకెళ్తాము, రాజ్యాంగాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు నవంబరు 26, 1947లో మనకి రాజ్యాంగం వచ్చింది. 49లో మనం రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత ఆమోదించుకోవడం జరిగింది. అలాగే ఈ రాజ్యాంగ దినోత్సవం అనేది 125 జయంతి వేడుకల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 జయంతి వేడుకల సందర్భంగా 2015వ సంవత్సరం నుంచి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం రాజ్యాంగ దినోత్సవంగా మన భారతదేశంలో ఈ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే దీన్ని లా డే కూడా అంటే నేషనల్ లా డే కూడా పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అఖండ దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్తీక దామోదరుడు పరమశివుని అనుగ్రహం నిమిత్తం లోకక్షేమం కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు తదితరులు సేవలందించారు. దీపాలు వెలుగుతూ
గారికి ప్రత్యేకమైన పరశురామ అమ్మవారి యొక్క సన్నిధిలో ఈరోజు పవిత్రమైనటువంటి కార్తీక మాసం, అందరం సోమవారం దశమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజున ఇక్కడ దీపోత్సవ కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది. సుందరమైనటువంటి ఆకృతులతోటి దీపోత్సవం అంటే దీపం ఒకటే అని అనుకుంటూ ఉంటాం మనం. ఈ దీపోత్సవంలో చక్కగా ఈ ఆలయంలో లింగస్వరూపంగా పరమేశ్వరుడు, అలాగే అమ్మవారి యొక్క స్వరూపం శ్రీచక్ర స్వరూపంగా అమ్మవారిని, అలాగే వివిధ ఆకృతులతోటి తిరునామాలు, అలాగే గణపతి స్వరూపము, కల్పవృక్షము ఇత్యాది విశేషమైనటువంటి ఆకృతులతో చక్కగా దీపోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నారు. సమస్తమైనటువంటి బ్రహ్మహం దీపేన సాధ్యతే సర్వం పూజాదీపనమోస్తే అనేటువంటి వేదోక్తిని అనుసరించి చక్కనైనటువంటి జ్ఞానస్వరూపం భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ప్రసరించాలని కోరుతూ, ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వచనాలు సమస్తమైనటువంటి భక్తులకు కలగాలని కోరుతూ శ్రీ బొలుసులమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా 4వ సోమవారం నాడు విశేషంగా అమ్మవారి ఆలయంలో అఖండ దీపోత్సవ కార్యక్రమం జరగబడింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆచరణతో మేము ఎంతో విశేషంగా ఇక్కడ అమ్మవారిని వివిధ రకాల అమ్మవారి ఆకృతులతో దీపాలంకరణ చేసి భక్తులకి వచ్చి వాళ్ళు వెలిగించిన విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిపించాము. అలాగే ఇక్కడ మాకు పొద్దున్నుంచి కూడా ఉండి సహకారాలు అందించిన సేవకులు, మహిళలకు, బొలుసులమ్మ తల్లి, లలితా పారాయణకు, మా మిత్రులకి అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే ఇంకా కూడా అమ్మవారు మా అందరికీ కూడా ఇంకా మాకు శక్తినిచ్చి వివిధ కార్యక్రమాలు చేసేలాగా అమ్మవారు మాకు కలగజేయాలని కోరుకుంటున్నాను. శ్రీ బొలుసులమ్మవారి ఆలయ సన్నిధిలో మా ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ అలాగే ఈ ఆలయ చైర్మన్ శ్రీ రామాంజలి గారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఇక్కడ దైవిక కార్యక్రమాలు రూపకల్పన జరగడం, మేము ఎంత వైభవపేతంగా కార్యక్రమాలు చేయాలని తలంచున్నామో దానికి మించి భక్తులు కూడా వారి సహాయ సహకారాలు అందించడం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా తీసుకెళ్ళడం, ఈ కార్తీక మాసంలో ఈ ఆఖరి సోమవారం, ఈ కార్తీక సోమవారం రోజున అఖండ దీపోత్సవం నిర్వహించాలని మేము తలపట్టడంతోనే మా మహిళా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి కూడా అన్ని రకాలుగా కూడా వారి యొక్క సర్వీస్ ఇక్కడ అందించి ఈ యొక్క ఉత్సవాన్ని ఇంత వైభవపేతంగా ముందుకు తీసుకెళ్లారు. వారందరికీ కూడా మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కార్తీక సోమవారం నాడు అఖండ దీపోత్సవం కార్యక్రమం గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహాయ సహకారాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులు, ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని తరించినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారంతో, మా మిత్రులు అంజిబాబు గారి యొక్క మిత్రబృందం యొక్క సహకారంతో, అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే శక్తిని మా మిత్రబృందం అందరికీ కూడా ఇవ్వాలని, ఆ అమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పట్టణం కానీ అన్ని వర్గాల వారు అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వ్యాపారాభివృద్ధి ఉండాలని, అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అప్పారావుపేట రోడ్డులోని మేడపాటి సత్యనారాయణ రెడ్డి తోటలో మంగళవారం కార్తీక వన సమారాధన జరిగింది. తొలుతగా ఉసిరి చెట్టు కింద దామోదర పూజ, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక వన సమారాధనలో పాల్గొన్న వారికి లక్కీ డ్రా తీసి మొదటి బహుమతిగా వాషింగ్ మిషన్, రెండవ బహుమతిగా సైకిల్, మూడవ బహుమతిగా గ్రైండర్, 10 మందికి కన్సల్టేషన్ బహుమతులు అందజేశారు. పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో పెద్దలు పెద్దప్రోలు వీర్రాజు, కొచ్చెర్ల సత్యనారాయణ, కాకరపర్తి బ్రహ్మానందం, మాదేపల్లి శేషారావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పెద్దప్రోలు భాస్కర్, రామోజు తాతాచార్యులు, కడారి వెంకటేశ్వరరావు, పుల్లూరి రవికుమార్, కొండెంపూడి విజయ్, దాస రోజునాగ్, గానుగుల రాజశేఖర్, గొల్తి రాజు, కొండెపూడి నిరంజన్, ఆవుపాటి సాయి, అనుపోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని మన తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
సంవత్సరం అంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళంతా బిజీగా ఉండి ఎలా పడితే అలా ఉంటారు. ఈ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరినీ కూడా ఆటపాటలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఇక అందరినీ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా స్వర్ణకార వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించినటువంటి పెద్దలు శ్రీ పెదపురాలు వీర్రాజు గారికి, అలాగే పెద్దలు కాకరపతి బ్రహ్మానందం గారికి, కొచ్చెర్ల సత్యనారాయణ గారికి, అలాగే మానేపల్లి శేషారావు గారికి, వీరి నలుగురికి కూడా ఇక్కడ మనం దాసరోజు నాగు, అలాగే మా కమిటీ విజయ్ గారు, వీళ్ళందరూ కూడా చక్కటి సన్మానం చేయడం కూడా మా అందరికీ ఆనందదాయకం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకు కానీ చిన్నపిల్లలకి అందరికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క మన కాలువగట్టును ఏం చేస్తున్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం మంచి డెవలప్ చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేసుకుంటూ పల్లె స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వన సమారాధన మహోత్సవం చాలా అనేక పెద్దలను సత్కరించుకొని అనేక చక్కటి కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్ళింది. అలాగే ఈరోజు మనకు లక్కీ డిప్ ద్వారా ఎన్నో బహుమతులు పెట్టాం. సంవత్సరం అంతా పెద్దలు భాస్కర్ గారు చెప్పినట్టుగా సంవత్సరం అంతా ఎన్నో టెన్షన్లతో ఎన్నో ఒడిదుడుకులతో ఉండి వాళ్ళకి కొంతసేపు ఆట విడుపుగా ఉంటుందని మహిళలకు ఆటపాటలు, అది పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా ఈ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఆడిపాడి ఈ కార్యక్రమాన్ని ఇలా చేసుకున్నాం. ఈ కార్యక్రమం ఇలా జరగడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము మన భారత రాజ్యాంగం ప్రత్యేకతలు పుస్తకావిష్కరణ ముఖ్య అతిథి సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ స్థానిక బీవీకే గోయంక కళాశాలలో చేశారు. బీవీకే గోయంక కళాశాలలో మంగళవారం జరిగిన పుస్తకావిష్కరణ సభలో శ్యామ్ ప్రసాద్ మాట్లాడారు. రాజ్యాంగ ఆశయాలను సక్రమంగా అమలు చేస్తేనే మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి ఆదర్శనీయం అని వక్తలు పేర్కొన్నారు. శ్యామ్ ప్రసాద్ తొలుత తాలూకా ఆఫీస్ కోడల్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి రామకృష్ణ, నీట్ ఆచార్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ కోడూరి భాను సత్యనారాయణ, సామాజిక కార్యకర్తలు విఆర్ఎల్ నారాయణ, కొల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నీరు పెట్టకుండా అప్పుడు ఎన్నికలతోటి రాజ్యాంగ మొత్తం భారతదేశం. రెండవ మీటింగ్లో భారత రాజ్యాంగ సభకి డాక్టర్ బీహార్ సంబంధించినటువంటి వారు అధ్యక్షులు ఎన్నికయ్యారు. రాజ్యాంగ సభకి బాబు రాజేంద్ర సార్ బొంబాయి నుంచి అంబేద్కర్ గారు ఎన్నికల్లో గెలవలేకపోయారు, ఓడిపోయారు. అంబేద్కర్ గారి శిష్యుడు ఒక ఆయన ఓడిపోవడం ఏమిటి అని చెప్పి వాళ్ళ ఏరియా నుంచి అంబేద్కర్ గెలిపించారు. వాళ్ళ ఏరియా ఏమిటి? తూర్పు బంగ్లాదేశ్ ఉంటాం కదా, అక్కడికి అది సపోర్ట్ చేశాడు, గెలిపించాడు. ఆ టైంలో భారతదేశంలో ఒకటిగా ఉంది. చాలా ముందు నుంచి ముస్లింలు మాకు పాకిస్తాన్ కావాలి, మేము భారతదేశం విడిగా ఉన్నాము అని డిమాండ్ చేయడం ప్రారంభించారు. రాజ్యాంగ సభలో పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, భారతదేశం నుంచి కూడా సభ్యులు ఉన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీ రాజ్యాంగ సభ మీరు రావు, బాబు రాజేంద్ర సార్ అధ్యక్షులు ఉన్నటువంటి సభకు మీరు రావు. ఎప్పుడు ఆ మాట ఉన్నారో అంబేద్కర్ గారు ఎన్నికైనటువంటి ఆ భాగం తూర్పు పాకిస్తాన్ భాగం బంగ్లాదేశ్, పాకిస్తాన్లో అడుగుతారు వాళ్ళు. కాబట్టి భారత రాజ్యాంగంలో సభలో అంబేద్కర్ గారు ఎన్నికలు అక్కడ ఎన్నికయ్యారు. అక్కడ వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. దాంతో భారత రాజ్యాంగ సభలో ఆయనకి స్థానం లేకుండా. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పద్మశాలి ప్రాంతీయ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం స్థానిక కొండాలమ్మ గుడి రోడ్డులో పైబోయిన రవి తోటలో మంగళవారం జరిగింది. పద్మశాలి సంఘ నాయకులు, పద్మశాలి కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను, ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. సిరపు సాయిరాం, అప్పారావు దంపతులను సత్కరించారు. నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సిరపు అప్పారావు, ఉయ్యూరి నాగేశ్వరరావు, అధ్యక్షులుగా బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎమ్మంది కృష్ణ, గోపీధన్రాజ్, ఉయ్యూరి శ్రీనివాస్, నూలు శ్రీరామమూర్తి, ప్రధాన కార్యదర్శిగా బేతు మల్లేశ్వరరావు, కోశాధికారిగా దీకొండ వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పప్పు రామకృష్ణ తదితరులు ఎన్నికయ్యారు.
ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం తరఫున కొండాలమ్మ గుడి వద్ద గల పైపైన రఘు గారి తోటలో ఇవాళ పద్మశాలి వన సమారాధన భారీ ఎత్తున జరుగుతుంది. ఈ సమారాధనకి సుమారుగా 3,000 మందికి ఎస్టిమేషన్ వేసాం. 3,000 మంది కూడా వాతావరణం బాగుంది, వస్తున్నారు, జనం బాగా వచ్చారు, అక్కా చెల్లెలు కూడా చాలా బాగా వచ్చారు. ఈ కార్యక్రమానికి మరి నేను ఈ 10 సంవత్సరాలు చేసి రాజీనామా చేయడం, కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వీళ్ళకి అందరికి కూడా కొత్త కమిటీకి పాత వాళ్ళకి కూడా నేను సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ అయిపోయిన తర్వాత ఇప్పుడు భోజనాల కార్యక్రమం ఉంటుంది. భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా గేమ్స్, ఆటల పోటీలు చాలా ఉన్నాయి. ఆఖరి వరకు ఉండి మన సోదరిమణులందరూ కూడా, ఇతరులు కూడా, ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి ఆఖరి దాకా ఉండి ఈ యొక్క వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపిస్తుందిగా కోరుచున్నాను. మీరు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామంటే మీరు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఏంటంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ మనం ఈ కార్యక్రమం పూర్తిగా మనం ఉన్నంతకాలం ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహిద్దారని, రాబోయే రోజుల్లో ఇంకా అనేక బృహత్తర కార్యక్రమాలు చేయాలని కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి మేమంతా కూడా పనిచేస్తామని ఈ కమిటీ తరఫున ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మరి హామీ ఇస్తున్నాము. ఇది నిద్రపోయే కమిటీ కాదు, మేలుకొని ముందుకు సాగేటువంటి కమిటీ. ఈ కమిటీని మీరు అందరూ ఆశీర్వదించాలి, సహకరించాలి. దానిపై మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనం అనుకున్నటువంటి విజయాన్ని సాధించాలని చెప్పేసి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీ సభ్యత్వాల నమోదులో అందరూ సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీ కోరారు. టీడీపీ పట్టణ కమిటీ సమావేశం సోమవారం రాత్రి స్థానిక పార్టీ కార్యాలయంలో పట్నాల రాంపండు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వలవల బాబ్జీ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 19,000 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందన్నారు. పార్టీ శ్రేణులు మరింతగా కృషి చేసి 55,000 సభ్యత్వాల నమోదుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు చేయడంలో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం గతంలో ఎప్పుడు కూడా ముందుండేది. ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణంలో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వర్క్ ఎవరి డివిజన్ వాళ్ళకి విభజించడం జరిగింది. మరి ఆ రకంగా ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే నారా లోకేష్ గారు నిన్న ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది నాకు. అన్నా, మీ నియోజకవర్గం స్లోగా ఉంది, దీన్ని స్పీడ్ చేయించు అని చెప్పి. మీరందరూ కూడా నాయకులుగా, కార్యకర్తలుగా అందరూ కూడా పూర్తి సహకారం ఇవ్వాలని చెప్పి గతంలో పెంటపాడు మండలం మీటింగ్ పెట్టాం. ఇప్పుడు టౌన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే రాబోయే 2 రోజుల్లో మరి రూరల్ మండలం కూడా మీటింగ్ పెట్టి మరి ఎవరెవరో ఎక్కడెక్కడ మనకి సభ్యత్వాలు అవ్వలేదన్నది అవి చూసుకుని మరి ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా చేయడానికి గాను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నియోజకవర్గం మీటింగ్ వేసేలాగాను మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ సభ్యత్వ కార్యక్రమం అనేది మరి చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది. గతంలో ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు ఉంటే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టేది 100 రూపాయలు అయితే ఇన్సూరెన్స్కే ఆ డబ్బులు చాలని పరిస్థితి ఉంది. అదే కాకోకుండా 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు కూడా ఇచ్చేలాగా పార్టీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే గతంలో మరి ఈ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. ఈవేళ ఈ కార్డులన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా మరి కార్యకర్తలందరూ ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎవరుంటారో వాళ్ళందరితో సభ్యత్వ నమోదు చేయించవలసిందిగా మరొక్కసారి కోరి ప్రార్థించున్నాను.
ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పట్టణ కమిటీ వార్డు వారీగా మీటింగ్ వేయడం జరిగింది. ఈ వార్డు యొక్క మీటింగ్ సారాంశం ఏంటంటే, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన తాడేపల్లి టౌన్ సంబంధించి ఉన్న 77 బూతుల్లో సంబంధించి తెలుగుదేశం సభ్యత్వ యొక్క కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు 19,000 నెంబర్లు జాయిన్ చేయడం జరిగింది. కానీ మా టార్గెట్ 55,000. ప్రతి కార్యకర్త కూడా వార్డులో తిరిగి తెలుగుదేశం యొక్క సభ్యత్వం తీసుకుంటే దాని యొక్క ఉపయోగం ఆవశ్యకత గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటాం వల్ల ఆ కుటుంబంలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అకస్మాత్తుగా యాక్సిడెంట్ గా చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు బీమా వస్తుంది. అలాగే యాక్సిడెంట్ లో ఏదైనా కాలు కానీ చేయి కానీ ఏదైనా అంగవైకల్యం వ్యాపిస్తే దానికి నిమిత్తం 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి తిరిగి ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని మన నారా లోకేష్ గారి యొక్క కోరిక మేరకు 55,000 సభ్యత్వాలు జాయిన్ చేస్తే మన కార్యకర్తలను కృషి చేయాలని కోరుకుంటూ, కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా పురస్కరించుకుని పెంటపాడులోని పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవాలయం చుట్టూ దీపాలను వెలిగించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొవ్వూరి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 29న మాస శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, చండీ హోమం నిర్వహిస్తామని, రాత్రి 8 గంటలకు జ్యోతిర్లింగార్చన, 5,000 మందికి అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ గౌరవ అధ్యక్షులు దాసరి అప్పన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గత 100 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవపేతంగా ఇక్కడ తూర్పు నుంచి పడమటికి ద్వారం ఉండడం వల్ల ఇది కాశీ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన దీన్ని ఎదుర్కొంటా శ్మశాన వాడు కూడా ఉంటుంది. దానివల్ల ఈ క్షేత్రాన్ని చాలా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా దైవానుసంగా ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అన్ని ఊళ్ళ నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు. అదే భాగంలో ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ 4 వారాలు కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రాతకాలం నుంచే అందరూ కూడా భక్తులు వచ్చి వాళ్ళు దీపారాధన చేసుకోవడం కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే 29వ తారీఖు శుక్రవారం రోజున మరి లక్షపత్రుల పూజ కానీ రుద్రాభిషేకాలు కానీ అన్ని ఈ కార్యక్రమాలు కూడా అమ్మవారి కుంకుమ పూజ లక్షపత్రి కుంకుమ పూజ కానీ ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మరి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపను పొందాలని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో ఈ 4 సోమవారాలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే మనకి అత్యంత పెద్ద కార్యక్రమం మన శివాలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేసే కార్యక్రమం మాస శివరాత్రి రోజున సుమారు ఒక 5-6 వేల మందికి అన్నదానం జరుగుతుంది. అదే రోజు ఉదయం పొద్దున 9 గంటల నుంచి విఘ్నేశ్వరుని పూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, అలాగే రుద్రహోమం, జ్యోతిర్లింగార్చన కార్యక్రమం సాయంత్రం 9 దాకా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. అలాగే రాత్రి 8 గంటల నుంచి బ్రహ్మాండమైన అన్న సమారాధన, బ్రాహ్మణ భోజనం స్వామివారికి ప్రతి సంవత్సరం మనం బ్రాహ్మణ భోజనం కార్తీక మాసం బ్రాహ్మణ భోజనం పెడితే మంచిదని ఈ రోజు మనం పెడతాం. ఆ రోజు అందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున 4:30 నుంచి జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పరిశీలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీమన్నారాయణ, సోమేశ్వరరావులు వారి సిబ్బందితో తెల్లవారుజాము నుంచి రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. పెంటపాడు సిపిఎం పార్టీ 7వ మహాసభ యానాలపల్లిలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పెంటపాడు మండల సిపిఎం నూతన కన్వీనర్గా సిరవరపు రంగారావు ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులుగా బంకురు నాగేశ్వరరావు, సలపాల సత్యనారాయణ, మరపట్ల దానయ్య, అనురాధ, కుమారీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉపాధి పథకానికి నిధులు కేటాయించాలని, అర్హులకు ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ నిర్మాణంలో ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర ప్రశంసనీయం అని పలువురు దళిత నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక తాలూకాఫీస్ కోడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకుల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపాక వెంకటేశ్వరరావు, సీమాంధ్ర మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు విప్పర్తి ఆనందరావు, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు చెప్పుల వాసు, అడ్వకేట్ రత్నదీప్, మాజీ కౌన్సిలర్ సీలి వెంకటాచలం, వెంకట్రావుపాలెం సర్పంచ్ గాంధీ, దళిత నాయకుడు ఉండ్రాజవరపు రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నిజంగా ఈ ప్రపంచ దేశాల్లోనే ఆయన తెలీదు అనేవాళ్ళు లేకుండా ప్రజలందరికీ గుర్తుండిపోయేలాగా ఆయన చేసిన రాజ్యాంగాన్ని ఈవేళ శాంతి భద్రతలు కాపాడడానికి గల కారణాలు కూడా ఆయన పెట్టిన భిక్షే. ఈవేళ రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా మహానుభావుని స్మరించుకుంటూ నిజంగా ఆయన ఉండబట్టి దేవుళ్ళలాగా ప్రపంచ దేశం ఎంతోమంది దేవుళ్ళు ఉండొచ్చు, కానీ ఒకే ఒక్క దేవుడు ఎవరైనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈవేళ మనం ఇలా బ్రతుకుతున్నాం అంటే కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా మెసులుకోవాలనే దాని గురించి, అలాగే రాజకీయ పార్టీలు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎలా ఉండాలనే దాని గురించి, ప్రజలకు ఎలా సాయపడాలనే దాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఇవాళ ఎంత క్షేమంగా ఉన్నాం. ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ చీకటి పాలన నుంచి ఎంతోమంది భారతదేశాన్ని స్వతంత్ర సమరయోధులు కాపాడి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి భారతీయులకు విముక్తి కలిగించిన తర్వాత మన దేశానికి స్వతహా రాజ్యాంగం ఉండాలి, బ్రిటిష్ చట్టాలు, బ్రిటిష్ రాజ్యాంగం మనకు అవసరం లేదని చెప్పేసి 1949లో రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశమయ్యి ఒక రచనా కమిటీ ఏర్పడి 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ తొలి ముసాయిదాపై అందరూ సంతకాలు చేయడం జరిగింది. తదుపరి 1950 జనవరి 26న మన రాజ్యాంగం మన భారతీయుల చేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఈ భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. స్థానిక పాతూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు బ్రహ్మత్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మండలంలోని మారంపల్లి శివాలయం వద్ద కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వన సమారాధన జరిపారు. ఆలయ నిర్వాహకులు తోట సూర్యనారాయణ, సర్పంచ్ సరిపల్లి చిట్టిబాబు, విజయ్ కుమార్, అనిల్ ప్రసాద్, మునేశ్వరరావు, వెంకటవర్మ, కె శ్రీనివాస్, ఆర్ సత్తులు, సుబ్బలక్ష్మి, పద్మ, కృష్ణకుమారి, నాని, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో సింధూర పూజలు తదితర పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.